మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ క్లుప్త సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను వెళ్ళిన ప్రతి చోట ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాల ద్వారా బలపరచబడుతున్న వాళ్ళు నన్ను పలకరిస్తుంటారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతగా మీకు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యలను మార్చిన తండ్రికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి ఈ సందేశాలను మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, తెలియపరచండి. వారు దీవించబడడానికి తోడ్పడండి. నా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ఆశ్చర్యమైన సంగతి నేను మీతో చెప్తాను. అదేంటంటే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ప్రియులారా చూడండి, ఈ ఒక్క మాట చాలండి. ఎందుకంటే దేవుడు అనే పదంలో మనకు ఒక అవగాహన ఉంటుంది. ఆయన ఆకాశమందు ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రత్యుత్తరం ఇస్తాడు, మనకు జవాబు ఇచ్చి నడిపిస్తాడు అనేది మనకు మంచి పూర్ణ విశ్వాసమే ఉంది. దానికంటే ఒక ఉన్నతమైన వాక్కు ఏంటి అనంటే, ఆయన ఎక్కడో ఉండడం కాదు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ సృష్టికి ఆది సంభూతుడు, నోటి మాటతో ఈ శూన్యంలో ఈ సృష్టిని అంతటిని కలుగు చేసిన సర్వాంతర్వ్యామి మన మధ్యలో ఉన్నాడు అన్నప్పుడు పిల్లలు ఎంత ఆనందమో ఒక్కసారి మీరు రుచి చూచి చూడండి. సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని అంటే, అయ్యో ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం మన ఊర్లో ఉన్నాడు, మన ఊరికి వచ్చున్నాడు అంటేనే ఊరంతా హడావుడి ఉంటుంది. అంబరాలంటేటట్లు సంబరాలు ఉంటాయి. ప్రజలలో ఆ కళ కనిపిస్తుంది, వీధులలో ఆ సౌందర్యం కనిపిస్తుంది. ఆ పట్టణం అంతా కళకళలాడుతూ తళతళలాడిపోతుంటుంది. మరి అలాంటిదే సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో అంటే సంఘం మధ్యలో కావచ్చు, కుటుంబం మధ్యలో కావచ్చు, ఇద్దరు నిలిచిన వారి మధ్యలో కావచ్చు. ఏదో గొప్ప సంఖ్య ఉంటే, గొప్ప జనం ఉంటే, లేకపోతే లక్షల బలం ఉంటే వారి మధ్యలో అని కాదండి. ఇద్దరు నిలిస్తే వారి మధ్య, ఒక కుటుంబంలో ఆ కుటుంబీకుల మధ్య, ఒక సంఘములో సంఘము మధ్య ప్రియులారా ఆయన ఉండే దేవుడు. ఆయన నివసిస్తాడు, వారి మధ్య ఆయన ఉంటాడు. మీరు పాత నిబంధనలో కూడా చూస్తే దైవజనుడైన మోషేతో ఏమన్నాడు? నేను మీ మధ్య నివసించున్నట్లు ఒక పరిశుద్ధ స్థలం నాకు కావాలి. ఈ పరిశుద్ధ స్థలాన్ని గనక మీరు ఏర్పరచగలిగితే నేను మీ మధ్య ఉంటాను. నిజమే, నేను చెప్పాను కదా,
సమాజం మధ్యలోనైనా, సంఘం మధ్యలోనైనా, కుటుంబం మధ్యలోనైనా, ఇద్దరు నిలిచిన వారి మధ్యలోనైనా పరిశుద్ధత గనక ఉండగలిగితే, పరిశుద్ధతను స్థాపించుకోగలిగితే, పరిశుద్ధ స్థలాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఆయన వారి మధ్యలో ఉంటాడు. ఇది ఒక ఆధ్యాత్మికమైన ఉన్నతమైన స్థానం అండి. కొన్ని కుటుంబాలకు వెళ్ళండి, అన్నీ ఉంటాయి కానీ దేవుడు ఉండడు. సోఫాలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, ఇంకా విదేశాల నుంచి వచ్చిన సౌకర్యంతో కూడినటువంటి వస్తువులన్నీ ఉంటాయండి. ఒక్కొక్క దాని గురించి చెప్తే మతిపోద్దాం మనకు. ఇది లండన్ నుంచి తెప్పించానండి, ఇది అమెరికా నుంచి తెప్పించానండి, ఇది మొన్న రష్యా నుంచి మా వాళ్ళు వస్తుంటే అక్కడి నుంచి తెప్పించానండి. అన్నీ ఇంపోర్టెడ్, ఇతర దేశాలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఉన్నాడా? అదొక్కటి అడగద్దండి అని చెబుతారు. మరి ఆయన లేకుండా ఇన్నుండి ప్రయోజనం ఏముంది? ఎందుకు ఆయన లేకుండా అని అంటున్నానంటే, అసలు వెలుగు కదా ఆయన. వెలుగే లేకుండా చీకట్లో ఎన్ని సమకూర్చుకుంటే ప్రయోజనం ఏముంది? మీరు దేశ విదేశాల నుంచి తీసుకుని వచ్చిన వస్తువుల్ని చీకటి గదిలో పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? వెలుగు ఉండాలి కదా, కాంతి ఉండాలి కదా, నలుగురికి కనబడాలి కదా, మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. చీకట్లో ఉన్న సరుకు ఎవరికి ఉపయోగం? వెలుగై ఉన్న దేవుని విస్మరించి, వెలుగై ఉన్న దేవునికి దూరమై ఉండి మనం బ్రతుకుతున్న బ్రతుకులో ఆనందం ఎక్కడ కనిపిస్తుంది? చీకటి మయమైన బ్రతుకు ఈ రోజున సంతోషదాయకంగా ఎక్కడ కనిపిస్తుందండి? నెత్తికొట్టుకుని ఓ కర్మ 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 అంటుంటారు కొంతమంది. కర్మ కాదు, కుర్మ కాదు, దేవుని యొక్క ఉనికిని గుర్తుపట్టాలి. ఆయన మా మధ్యలో ఉన్నాడా లేదా? మన మధ్యలో ఉన్నాడా లేదా? ఆయన మన మధ్యలో ఉంటే వెలుగు ఉంటుంది, జీవం ఉంటుంది, శాంతి ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. కనుక ఆయన మన మధ్య ఉండువాడు అనేది ఈ వాక్యంలో మనం గుర్తిస్తాం. ఇంతేనా? కాదు కాదు. మరొక మాట, లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చదువుతామండి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, స్తోత్రం కలుగును గాక. ఈ రెండవ అనుభవం ఎంత మంచిదో చూడండి. నా మందిరమును మీ మధ్య ఉంచుతాను. మీ మధ్య, మందిరము అంటే సమృద్ధి. నా మందిరములోని సమృద్ధి అని వ్రాయబడి ఉంది. ఆయన మందిరంలో నాటబడిన వాడు వర్ధిల్లుతాడని రాయబడి ఉంది. ఆయన మందిరంలో ఘనత ప్రభావములు ఉన్నాయంట. అయ్యో బాబోయ్, మనమేమో ఘనత ఘనత ఘనతనని గంట కూడా తీరిక లేకుండా, విరామం లేకుండా ఓ లైట్లు కట్టుకొని, దీపాలు కళ్ళల్లో పెట్టుకొని, చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నాము, ప్రయాసపడుతున్నాము, చదువుతున్నాము. ఆహర్నిశలు దాని కొరకే ఘనపరచబడాలి, గొప్పవాడు కావాలి. గొప్పవాడు ఎక్కడుంది? గొప్పతనం, ఘనత ఎక్కడుంది? ఘనతలు ఎవరి వలన, దేని మూలాన కలుగుతాయి? చదువుల మూలాన, ఆస్తుల మూలాన, కులాల మూలాన కలగదండి. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తే అతడు సింహాసనం మీద కనిపిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిస్తే తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడుగా బ్రతుకుతాడు. చరిత్రలో మనం చదవట్లేదా? ఎబ్బేజు ఘనపరచబడలేదా? దావీదు ఘనపరచబడలేదా? సౌలు ఘనపరచబడలేదా? యోసేపు ఘనపరచబడలేదా? అబ్రహాము ఘనపరచబడలేదా? మనం లేఖనాల్లో ఎంతమందిని చూస్తాం. వారంతా దేని చేత ఘనపరచబడ్డారు? ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, ఆయన మందిరములో ఉన్నాయి. ఆయన మందిరంలో మేలులున్నాయి, సమృద్ధి ఉంది. నా ప్రేమైన సహోదరులారా, ఇంత దీవెనకు నిలయమైన ఆలయం దేవుని మందిరం. కొంతమందికి దేవుని మందిరం అంటే మంచినీళ్ళ మర్యాద అండి. వాళ్ళకి ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వస్తారు మందిరానికి, ఇక మిగతా రోజుల్లో కనిపించరు. మరి కొంతమంది మేలులు కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు వస్తారు మందిరానికి. ఇదొక కోవకు చెందిన వాళ్ళైతే అదొక కోవకు చెందిన వాళ్ళు. అలా కాదు, దేవుని మందిరంతో అంటు కట్టబడిన వారై, దేవుని మందిరంతో సహవాస సంబంధం కలిగిన వారై, దేవుని మందిరంలో స్థిరపరచబడిన వారై, నాటబడిన వారు కావాలి. ఈ దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళు వర్ధిల్లుతారు, ఎదుగుతారు. అందుకే మీ మధ్య నా ఆలయమును, నా మందిరమును ఉంచెదను. ఆ మందిరములో మీరు నాటబడిన వారై
వర్ధిల్లాలి అనేది ఈ వాక్యంలో మనం గుర్తిస్తాము. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. దేవుని మందిరంలో నివసించువారులారా, మరి మీరు ఎక్కడ నివసిస్తున్నారు? అంటే దేవుని మందిరంతో ఐక్యత, సఖ్యత, అనుబంధం కలిగి నివసిస్తున్నారా? మందిరానికి మాకు సంబంధమే లేదండి, క్రిస్మస్ పండగకి వెళ్తామండి, ఈస్టర్ పండగకి వెళ్తామండి, బైబిల్ మా ఇంట్లో ఉందండి, ఇవి కాదు. దేవుని మందిరపు సహవాసం మనకు ఉండాలండి. మూడవది ఒక చక్కటి మాట ఏంటంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చెప్పిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది. దేవుని ఆత్మ, పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఆత్మ మన మధ్యలో ఉందంట. దేవుని ఆత్మ సృష్టించేది, దేవుని ఆత్మ కట్లు తెంచేది, దేవుని ఆత్మ బలమునిచ్చేది, దేవుని ఆత్మ ప్రత్యక్షతనిచ్చేది, దేవుని ఆత్మ సర్వసత్యములోనికి నడిపించేది. ఈ ఆత్మ మన మధ్యలో ఉందట. యేసయ్యే చెప్పాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త అంటే తల్లిదండ్రుల వలన, పిల్లల వలన, కుటుంబాల వలన, ఆస్తుల వలన, అంతస్తుల వలన, లోకం వలన, లోకంలో ఉన్న వారి వలన కలగని ఆదరణ పరిశుద్ధాత్మని వలన కలుగుతుంది. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. ఆ దేవుని ఆత్మకి మనం అప్పగించుకుంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అని పిలువబడతారట. దేవుని ఆత్మ అనుగ్రహించు ఆ అనుభవాలని మనం రుచి చూడాలి. వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై అన్య భాషలో మాట్లాడుతూ స్తుతిస్తున్నప్పుడు చూచిన వాళ్ళు ఆశ్చర్యపడిపోయారట. వాళ్ళ అవగాహనలో వీళ్ళు మత్తులయ్యారా ఏంటి అన్నంతగా వాళ్ళు ఆనందించారట, సంతోషించారట. పరిశుద్ధాత్మ ఆనందం అది. ఈరోజు అనేక మంది ఈ ఆనందానికి దూరంగా ఉంటున్నారండి. ఈ ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారండి. ఈ ఆనందానికి వెనుచూపి లోకంలో ఎక్కడో ఆనందం ఉందని పరిగెత్తుతున్నారు. శాశ్వతమైన ఆనందం, మనకు కావలసిన సరిపోయే ఆనందం లోకంలో ఎక్కడ లేదు. పరిశుద్ధాత్మలో ఉంది, దేవునిలో ఉంది. గనుక ఆయన మన మధ్య ఉండు దేవుడు, ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచు దేవుడు, ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచు దేవుడు. ఇలాంటి అనుభవాలకి మనం అప్పగించుకుందాం. ఇలాంటి అనుభవాలలో ఉన్న ఆనందాన్ని రుచి చూస్తూ ప్రభు కొరకే సాక్షిగా బ్రతుకుతాం. తల వంచండి, ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు. నైనా మీరు మా మధ్యలో ఉండు వాడవని, నీ మందిరాన్ని మా మధ్య ఉంచి ఉన్నావని, నీ ఆత్మను మీరు మా మధ్య ఉంచి ఉన్నారని లేఖనాలలో మేము చదువుతూ ఇదిగో ధ్యానిస్తూ వచ్చాం. వాటి యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మేము ఒట్టివారం కాకుండా, మట్టివారం కాకుండా మీరు ఇచ్చినటువంటి ఈ దీవెనకరమైన బ్రతుకుని అనుభవించే వారముగా ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినవంత విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాన సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.